సింహరాశి వారికి 20, 21, 22 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. మీకేంటంటే 2 పెద్ద కోరికలు తీరుతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కాకపోతే ఏంటంటే గనక ఈ వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి. లేకపోతే మీకు చాలా ఇబ్బందులు వస్తాయి. చాలా సమస్యలు వస్తాయన్నమాట. అందుకే ఈ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. అసలు ఈ 3 రోజులు కూడా మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఎలాంటి పరిహారం చేసుకుంటే మీకు ఫలితాలు వస్తాయి, అలానే కాకుండా ఏంటంటే గనక మీకు మంచి జరగాలంటే మీరు ఏం చేయాలనేది మొత్తం కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. అలానే కాకుండా మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులు కూడా ఎవరో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. అందుకే వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశి వారు ఏంటంటే గనక ఎప్పుడు కూడండి బాగా లైఫ్లో ఎదగాలి, బాగుపడాలి, చక్కగా ముందుకు వెళ్ళాలి, మేము అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలి, మేమేంటంటే గనక ముందుకు వెళుతూ పాటు మేము అనుకున్న పనులన్నీ కూడా జరిగిపోవాలని ఎప్పుడు తప్పిస్తూ ఉంటారండి. ఎప్పుడు కూడా ఏంటంటే గనక వీళ్ళు పని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అంటే మంచి పనులు చేయాలి, మంచిగా ఏంటంటే గనక అందరిలాగే మేము కూడా ఎదగాలి, బాగా సంపాదించుకోవాలనేది వీళ్ళ మనసులో ఉంటుందన్నమాట. అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది, వీళ్ళకొకరికి అని కాదు. కాకపోతే ఏంటంటే గనక వీళ్ళు ఎంత ఆలోచిస్తారో అంత ఏంటంటే కనుక సంపాదన తగ్గిపోతుందండి. నిజం చెప్పాలంటే గత కొంతకాలంగా మనం కనుక చూసుకుంటే వీళ్ళకు విపరీతంగా నష్టాలు జరుగుతున్నాయి. ఏదైనా పని చేద్దామంటే ఆ పని ఏంటంటే కనుక అది చాలా వరకు కూడా ఇబ్బందికరంగా మారిపోతుంది. ఆ పని ఏంటంటే కనుక అనుకూలించటం లేదు. పనుల్లో చాలా ఆటంకాలు రావటం, ఇబ్బందులు రావటం, ఏదైనా పనిని మొదలు పెడితే ఆ పని కూడా మీకు అనుకూలించక దాంట్లో నష్టాలు చేకూరటం ఇలా జరుగుతుంది. పని ఏంటంటే మీ దగ్గరికి వస్తుంది, మీరు చేద్దామనేసరికి ఏంటంటే చేజారిపోతుంది. అలా పనుల వల్ల మీరు చాలా సఫర్ అవుతున్నారు, బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. కానీ నాకు ఈ సమస్య ఉంది, బాధ ఉందని ఎవరితో పంచుకోలేకపోతున్నారనమాట. ఇంకా అలానే కాకుండా డబ్బు కూడా అండి, చేతి నిండా డబ్బు ఉన్నట్టే అనిపిస్తుంది కానీ ఖర్చు అయిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక విపరీతంగా ధన నష్టం కూడా కలుగుతుంది. ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, ఎందుకు నాకు ఇలా అవుతుంది, ఎప్పుడు ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వచ్చి నన్ను ఎందుకు ఇలా అంటే కష్టాలు ఇబ్బంది పెడుతున్నాయని మీరేంటంటే బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, ఎవరితో పంచుకోలేకపోతున్నారు, ఎవరికి నా సమస్యలు ఇలా ఉన్నాయని కూడా చెప్పుకోలేకపోతున్నారు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది జరిగినా మీ మంచికి అనుకోండి. గ్రహాలు మనకు అనుకూలించకపోయినా, దైవానుగ్రహం లేకపోయినా మనకేంటంటే గనక చెప్పాలంటే ఒక రకంగా పూర్వకర్మ శాపాలు, పాపాలు ఇటువంటివి ఉన్నా సరేనండి, గ్రహస్థితిలో ఏంటంటే గనక గ్రహాల సంచారం సరిగ్గా లేకపోయినా మనకి ఇలాంటి కష్టాలు అయితే వస్తాయన్నమాట, ఇలాంటి బాధలు అయితే ఏర్పడతాయి. కాబట్టి కొంచెం ఓపిక పడితే మనకు గ్రహాలన్నీ కూడా ఏంటంటే గనక వాటి స్థితిలో అవి ఉంటాయి. అలానే కాకుండా మీకు చెడు రోజులు పోయి మంచి రోజులు ప్రారంభమవుతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, మీ సమస్యలన్నీ కూడా తీరుతాయి, మీరు అనుకున్న పనులు కూడా జరిగిపోతాయి అన్నమాట. కొంచెం ఏంటంటే ఓపికతో ఉండండి. ఆ ఓపికతో ఉంటే చాలండి, అన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయన్నమాట. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, కొంతమంది కావాలని మిమ్మల్ని ఏంటంటే కనుక ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారు. అది మీకు కూడా బాగా తెలుసు అనమాట. మీ ముందు ఒక మాట, మీ వెనక ఒక మాట అని మిమ్మల్ని ఏంటంటే చాలా వరకు కూడా అండి కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. అంటే ఈ పని చేద్దామని మీకు తెలిసిన వాళ్ళతో మీరు డిస్కషన్ చేస్తే వాళ్ళు ఏంటంటే మీ ముందు ఏమంటారంటే ఆ పని చేస్తే మీరు అంటే చాలా వరకు కూడా నష్టపోతారు, లాభం రాదు, అలానే కాకుండా ఆ పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి, ఇబ్బందులు ఏర్పడతాయి అన్నట్టుగా మీ ముందు అంటారా. మీ వెనకకి వెళ్ళి ఏంటంటే కనుక ఆ పని చేసుకుంటే వాళ్ళు బాగుపడతాం, వాళ్ళు లైఫ్లో ముందుకు వెళ్తారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారనమాట. అందుకే ఎవరితో ఎలాంటి డిస్కషన్ కానీ, ఎవరితో ఎలాంటి మాటలు కానీ ఏవి అసలు మీరు చెప్పకండి, మీలోనే మీరు దాచుకోండి. మీరు ఏంటంటే కనుక నా వాళ్ళు కదా అని చెప్పుకుంటారు, కానీ వాళ్ళు ఏంటంటే మీరే ఎదుగుతున్నారనుకోండి, చూసి ఓర్వలేని వారు వాళ్ళే అనమాట ముఖ్యంగా. అందుకే చెప్పకండి, ఎవరితో చెప్పుకోకుండా ఏంటంటే కనుక మీ మనసు ఏమంటుందో, మీ మనసు ఏది చెప్తుందో అది వినండి. మీ మనసు ఎప్పుడు మీకు ఏంటంటే నమ్మక ద్రోహం చేయదు, ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేయదనమాట. ఏదైనా సరే మీ మనసు చెప్పేది మీరు ఫాలో అయిపోండి. ఖచ్చితంగా అదేంటంటే కనుక అది అంటే ఇంకా జరిగిపోతుంది అనమాట. ఇంకా అలా జరిగిపోతుంది. ఇంకా అలానే కాకుండా మీకు ఇప్పుడు గ్రహాల అనుకూలత కూడా పెరగబోతుంది. అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. అదంతా కూడా శివయ్య దయ వల్ల అని చెప్పొచ్చు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మీకు సంపద పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. కానీ మనకు బాగుండే దగ్గర అంటే ఇప్పుడు బాగుంది అనుకోండి, అక్కడ చెడు కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆ విధంగా కొంతమంది వ్యక్తులు కావాలని ఏంటంటే మిమ్మల్ని అంటే ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, మిమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నారు అనమాట. అలా వాళ్ళతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరేంటంటే అందరినీ కలుపుకొని పోతారండి, అందరితో ప్రేమతో మాట్లాడతారు. విభేదాలు కానీ అంటే ఇలా కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోవటం కానీ, ఒకరిని ద్వేషించటం, ఒకరిని ప్రేమించటం కానీ ఇలాంటివి అయితే చెయ్యరు. మనం ఉండేది ఎన్నాళ్ళు అందరితో చక్కగా ఉండాలి అన్నది వీళ్ళ కాన్సెప్ట్ అనమాట, ఈ సింహరాశి వారిది. కానీ కొంతమంది ఏంటంటే మేమే బాగుండాలి, మేమే బాగుపడాలి, ఇంకా లైఫ్లో ఎవరు ఎదగకూడదు అసలు అంటే బాగుపడకూడదు అన్నట్టుగా కొంతమంది కంకణం కట్టుకొని కూర్చున్నారు. ముఖ్యంగా ఈ సింహరాశి అంటే సింహరాశి చుట్టూదా ఉండే వాళ్ళైతే చాలా వరకు చెప్పాలంటే కనుక సింహరాశి వారికి అన్యాయం చేస్తున్నారు. వీళ్ళ సొంత వాళ్ళే, బయటి వాళ్ళు కూడా కాదండి. బయటి వాళ్ళు అయ్యో పాపం అంటారు, కానీ వీళ్ళ సొంత వాళ్ళు ఏంటంటే కనుక వీళ్ళ మీద అంటే
చాలా కోపంగా రగిలిపోతున్నారని చెప్పొచ్చు. అందుకే ఎప్పుడు కూడండి మన వాళ్ళు అనుకోకూడదు. మన వాళ్ళు కానే కారు, ఎవరు కారు మన వాళ్ళు. అందుకే ఏంటంటే ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఎవరితో ఎలాంటి అంటే సమస్యలైనా సరే అంటే ప్రాబ్లమ్స్ అయినా సరే షేర్ చేసుకోకండి. దానివల్ల కూడా మీకు నష్టం జరుగుతుంది. ఇక ఈ 3 రోజులు కనుక మనం చూసుకున్నట్టయితే మీకు అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయండి. చక్కగా ఉండబోతుంది. చేసే పనుల్లో ఏంటంటే కనుక ఆటంకాలు ఉన్నప్పుడు కూడా ఆ పని అయితే కంప్లీట్ అవుతుందండి. అటు ఇటు మనం చూసుకుంటే ఏంటంటే కనుక పనుల పరంగా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు, ఏంటంటే మీరు అనుకున్న పనులు అయితే జరుగుతాయని చెప్పొచ్చు. ఇంకా తర్వాత మీకు దైవానుగ్రహం ఉందన్నమాట. విపరీతంగా దైవానుగ్రహం ఉంది, గ్రహాలు అనుకూలిస్తున్నాయి. మీకేంటంటే అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. మంచి ఫలితాలతో మీరు లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చండి. మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వటం, మీరు అనుకున్న పనులు పూర్తయిపోవటం, సమయానికి డబ్బు చేతి నిండా ఆడటం, అప్పులు తీర్చుకోవటం, అనేక రకాల కష్టాల నుంచి బయటపడటం, చీటీ రూపంలో డబ్బు రావటం, ఫైనాన్స్ రూపంలో డబ్బు రావటం, అలానే కాకుండా ఏంటంటే కనుక వ్యాపారంలో కూడా అంటే పోయిన రోజుల కంటే ఇప్పుడు కొంచెం రోజులు బాగున్నాయని మీరు భావించుకోవటం, ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. ఇదంతా కూడా మీరు చూడబోతున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆ పరమశివుడిని నిష్ట నియమాలతో పూజించండి. శివానుగ్రహం ఉంటుంది కాబట్టి ఆ పరమశివుడు మీ జీవితంలోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి మీరు అంటే పట్టిందల్లా బంగారంలాగా మారబోతుందన్నమాట. అలా మీకేంటంటే మంచి జరగబోతుందని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే కనుక ఈ యొక్క సింహరాశి వారికి అండి ప్రత్యేకించి చెప్పాలంటే సింహరాశి వారికి ఒక 75% బాగుంది, 25% బాగాలేదు. అంటే ఇవే చిరాకులు సమయానికి అంటే పనులు జరగక ఇలాంటివి ఏంటంటే ఇబ్బందులు అయితే ఉన్నాయన్నమాట. అదొకటి చూసుకోండి. ఇక మీకు ఏంటంటే శివయ్య అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మనకి 20వ తేదీన సోమవారం పడుతుంది కావున ఉదయాన్నే లేచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. ఏదైనా పని అనుకుంటే జరగట్లేదు కదండి, అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక స్నానం చేసే నీటిలో ఒక కర్పూర బిళ్ళని తీసుకోండి. అంటే కర్పూరం ఆయిల్ని నార్మల్గా నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తారండి. అది అందరికి అందుబాటులో ఉండదు కాబట్టి ఒక కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో మెదిపి ఆ పౌడర్ని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే మీకు ఈ ఆటంకాలు తగులుతున్నాయి, అడ్డంకులు వస్తున్నాయి, చాలా వరకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి కదా పనుల పరంగా, అవి రాకుండా ఉండటానికి ఏంటంటే కనుక మనకు చక్కగా ఈ కర్పూర బిళ్ళ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఇలా స్నానం చేయటం వల్ల ఏంటంటే కొంచెం శని ప్రభావం అనేది తగ్గిపోతుంది, పనులు సక్రమంగా జరుగుతాయి అనమాట. ఆ విధంగా ఈ కర్పూర బిళ్ళ అనేది ఉపయోగపడుతుంది. మనం ఏంటంటే కర్పూర బిళ్ళ కేవలం హారతికే ఉపయోగిస్తామనుకుంటారు, కానీ అలా కాదండి. శని బాధలు, రాహుకేతు ప్రభావాలు, తీవ్రమైన ఇబ్బందులు ఉన్నప్పుడు కర్పూరం ఆయిల్ ఏంటంటే కనుక నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తారు. ఇది చాలా మందికి తెలుసుండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. కాబట్టి ఇలా చేసుకోండి. అది అందుబాటులో లేని వారు కర్పూర బిళ్ళని తీసుకుని నీళ్ళలో కలుపుకొని స్నానం చేసి ఇంకా మీరేంటంటే ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో ఏంటంటే ఆ పరమేశ్వరుణ్ణి అంటే ఆ శివయ్యని నిష్ట నియమాలతో పూజించండి. చక్కగా ఏంటంటే కనుక దీపారాధన చేయండి. మీకు కష్టాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ కష్టాలు పోవాలంటే దీపం పెట్టిన తర్వాత ఒక లవంగాన్ని తీసుకుని వెలుగుతున్న దీపంలో వేసేసి సంకల్పం చెప్పుకోండి. ఆ విధంగా కూడా మీ కష్టాలు పోయి మీకు కోట్లు వచ్చి పడతాయండి, సంపాదన పెరుగుతుంది, కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది, కష్టాలనేవి దరిదాపుల్లోకి రాకుండా ఉండటానికి కూడా ఈ లవంగం అనేది ఉపయోగపడుతుంది. లవంగానికి కష్టాలను తీర్చేంత గుణం ఉంటుంది కాబట్టి దీపంలో లవంగాన్ని వేసి వెలిగించి దీపం కొండెక్కిన తర్వాత లవంగాన్ని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుందన్నమాట. ఇంకంతా మీకు అంటే చక్కగా ఉంటుందని చెప్పొచ్చు. ఇలా ఇంట్లో దీపం పెట్టుకోవటం, ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకుని అది ఆ పరమేశ్వరుడికి ఏంటంటే నైవేద్యంగా నివేదన చేయండి. ఆ తర్వాత దానిపైన 2 చుక్కల తేనె కానీ 2 చుక్కల ఆవునేతిని కానీ పోసి అది స్వీకరించిన సరేనండి, ఈ యొక్క దరిద్ర బాధలు మీ చుట్టూదా ఉన్నాయి కదా అవి పోతాయన్నమాట. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి కదా మీకు అంటే కొంచెం బద్ధకంగా అనిపించడం, ఎక్కువగా ఆలోచన పెరిగిపోవటం ఇలాంటివి ఉన్నాయి కదా, అవి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ బెల్లాన్ని ఏంటంటే ప్రసాదంగా పెట్టి తర్వాత స్వీకరించేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ని చూస్తారండి, అద్భుతాలను చూసి ఆశ్చర్యపోతారనమాట. ఇది మీకు ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇలా దీపం పెట్టుకోండి. ఇంకా తర్వాత వీలుంటే శివాలయానికి వెళ్ళండి. అక్కడ శివుడికి ఏంటంటే కనుక నీళ్లతో అభిషేకం చేయండి, సరిపోతుంది. శివుడు ఏంటంటే కనుక అభిషేక ప్రియుడు కాబట్టి శివుడికి నీళ్లతో అభిషేకం చేస్తే ఖచ్చితంగా మార్పు అయితే ఉంటుందండి. చాలా అద్భుతమైన రిజల్ట్ని అయితే మనం పొందుతాం. మీ జీవితంలో పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి, తీరట్లేదు, ఆ కోరికలు ఎలాగైనా సరే తీరాలండి, ఆ కోరికలు తీరితే బాగుండండి, ఆ కోరికలు ఎందుకు తీరవో మాకు అర్థం కాదండి, ఈ కోరిక మాకు చాలా ఇంపార్టెంట్ అండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు సోమవారం కానీ ఈ 3 రోజులలో మంగళవారం, సోమవారం, బుధవారం రోజున ఏంటంటే 3 రోజులు చూసుకోండి. మీ వీలుని బట్టి ఏంటంటే కనుక మీకు ఉండే సమయాన్ని బట్టి మీరు ఏంటంటే ఆవుకు మీ చేతుల ద్వారా తోటకూర కానీ లేదంటే కనుక దోసకాయలను కానీ పెట్టండి. అలా పెడితే మంచి జరుగుతుందండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మీ కోరిక తీరుతుంది, కుబేరులాగా మారుతారు, అంతా కూడా మీకు ఏంటంటే కనుక అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. అలానే కాకుండా ఈ పెండింగ్లో పనులు ఉండటం ఇవి కూడా అంటే కొంచెం చెప్పాలంటే కనుక ఈ చిన్న చిన్న సమస్యలు, ఈ డిస్టర్బెన్స్ ఇవి తొలగిపోతాయి అనమాట. అందుకే ఆవు నుది భాగాన తాకటం, ఆవుని పూజించటం, ఆవుకు ఆహారం పెట్టడం చేస్తే చాలా మంచిది. మీ రాశి పరంగా ముఖ్యంగా సింహరాశి వారికి అయితే ఈ 3 రోజులు ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆవుని పూజిస్తే మంచిది. మీరు అంటే గడిచే రోజులను బట్టి కూడా మీరు ఏంటంటే కనుక లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది, అనుకున్నట్టుగా మీ లైఫ్ కూడా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఇది తప్పనిసరిగా మీరు ఏంటంటే కనుక పాటించండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మీరు
ఇలా ఇంట్లో పూజ చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఇంటి పరంగా కూడా బాగుంటుందండి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్యంగా ఉంటారు, అందరితో కలిసిమెలిసి ఉంటారు. చిన్న చిన్న అంటే ఫంక్షన్స్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు కూడా పడతాయి. ప్రయాణాలలో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు కూడా మీకు ఏంటంటే కనుక చక్కగా అనుకూలిస్తాయని చెప్పొచ్చు. ఉద్యోగం లేని వారికి 200% ఉద్యోగం వస్తుంది, కానీ గట్టిగా ప్రయత్నిస్తే వస్తుంది. చిన్నదా పెద్దదా పక్కన పెడితే మాత్రం ఉద్యోగ ప్రాప్తి అయితే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అందుకే మీరు తెలిసిన వాళ్లకు అంటే చెప్పి పెట్టారు కదండి, మాకు ఉద్యోగం కావాలి చూడండి, మాకు ఉద్యోగం రావాలని. అలాంటి వాళ్ళ త్రూ మీకు ఏంటంటే కనుక ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సంతానం లేని వారికి ఇదైతే పెద్ద శుభవార్త. ఖచ్చితంగా సంతాన శుభవార్త అయితే వింటారనమాట. అలానే కాకుండా అప్పుగా ఇచ్చిన డబ్బును ఏంటంటే కనుక మళ్ళీ మీరు తిరిగిస్తారు. మీరు కూడా ఎవరికైనా అప్పిస్తే అది మీ దగ్గరికి రావట్లేదని బాధపడుతున్నారు కదా, అలాంటి వాళ్ళ దగ్గరికి ఏంటంటే డబ్బు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. చిన్న చిన్న డిస్టర్బెన్స్ కూడా ఉన్నాయండి. చిన్న చిన్నవి ఏంటంటే కనుక చాలా తలనొప్పిని తెచ్చి పెడతాయి అనమాట. ఈ చిన్న చిన్న సమస్యలే మీకు పెద్దగా సమస్యగా మారుతాయన్నమాట. ఈ చిన్న చిన్న సమస్యలు అంత చిన్నవే, అవి ఏంటంటే మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు కాబట్టి అంతా కూడా ఇంకా బాగానే ఉంటుందన్నమాట. ఓవరాల్గా కొంచెం ఏంటంటే చిన్న చిన్నవి అనమాట అండి. కొంచెం పనులు పెండింగ్లో పడిపోవటం, పనులు పెండింగ్లో పడిపోయినా ఏంటంటే కనుక వాటిని మీరు కంప్లీట్ చేసుకుంటారు. మీ అంతటా మీరు కాకపోయినా ఇతరుల సహాయ సహకారాలు తీసుకొని ఆ పనులను పూర్తి చేసుకుంటారు. అలానే ప్రేమించిన అంటే ప్రేమ పరంగా మనం ఇక్కడ చూసుకుంటే మీరేంటంటే చాలా వరకు కూడా అండి ప్రేమించిన వాళ్ళనే వివాహం చేసుకోవాలి. ప్రేమలో ఏంటంటే కనుక మీకు విజయం లభిస్తుందని చెప్పొచ్చు. ఇంకా విద్యార్థులు కూడా బాగా అనుకూలించే సమయం. విద్యలో బాగా రాణించగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా అన్ని రంగాల వారికి కూడా బాగానే కలిసి వస్తుంది. చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయి, అవి చూసుకోండి. ఇంకా మిగతాదంతా కూడా బాగానే ఉంటుందని చెప్పొచ్చు. మీరు ఒకటి చెప్పాలంటే కనుక చేసే పనులు పర్ఫెక్ట్గా చేస్తారు. అందులో మీరు చేసే పనుల్లో పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. చేసే పనుల పరంగా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, నష్టాలు లేవు, కష్టాలు లేవు. చేసే పని ఏదైనా సరే లోతుగా పరిశీలించి ముందుగా ఏంటంటే కనుక దాని గురించి తెలుసుకొని రీసెర్చ్ చేసి మరి ఏంటంటే పనులను అయితే చేస్తారు. కాబట్టి పనుల పరంగా కొంచెం అంటే ఇలా మీకైతే పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే లేవని చెప్పొచ్చు. ఇంకా తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే కనుకనండి 3 రోజులు కూడా బాగానే ఉంటుందన్నమాట. 2 పెద్ద కోరికలు తీరుతాయని మనం ముందే చెప్పాం కదా, ఆ కోరికలు అయితే ఖచ్చితంగా తీరుతాయి. ఆ తర్వాత ఏంటంటే కనుక కాలం కొంచెం అనుకూలిస్తుంది, సమయం కూడా బాగానే ఉంటుంది. కొంచెం ఏంటంటే అలసిపోతారండి. ప్రతిదానికి కూడా ఏంటంటే కనుక అలసిపోతారు. కోపం ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట. అదొకటి కంట్రోల్ చేసుకోండి, మిగతా అదంతా కూడా బాగుంటుంది. గట్టిగా అరవటం, కోపాన్ని తెచ్చుకోవటం, కోపం ఎక్కువగా అంటే ప్రదర్శించడం, ఇలాంటివి చేస్తారనమాట. ఇవి తగ్గించుకుంటే ఇంకా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. మీ దగ్గర రూపాయి లేకపోయినా కానీ 10 రూపాయలు ఉన్నట్టు ఇతరులకు మీరు కనిపిస్తారనమాట. అలాంటి స్వభావం మీ దగ్గర ఉంటుందండి. ఇప్పుడు అడవిని ఎలాగైతే సింహం పాలిస్తూ ఉంటుందో ఆ విధంగా ఏంటంటే కనుక మీరు అంటే సింహం దగ్గర ఏముండదు కానీ సింహాన్ని చూసి అందరూ భయపడతారు కదా, అలా మీ దగ్గర డబ్బు ఉండకపోయినా మీ దగ్గర ఏది ఉండకపోయినా కానీ మిమ్మల్ని చూసి భయపడే వాళ్ళు మీ చుట్టుపక్కల చాలా మంది ఉన్నారనమాట. మీకు ఎంత భయపడతారో అంత రెస్పెక్ట్ కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని అంత ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. మీరంటే పడి చచ్చేవాళ్ళు కూడా మీ చుట్టుపక్కల చాలా మంది ఉన్నారనమాట. మీరు మాట్లాడే విధానం, పద్ధతి అంతా కూడా బాగుంటుంది కాబట్టి మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు. కానీ మీ కోపమే కొన్నిసార్లు ఏంటంటే కనుక చెప్పాలంటే శాపంగా మారి కొంతమందికి అంటే ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. కొంతమందికి మీ మాటలే నచ్చవండి, మీరు మాట్లాడే విధానం కొంతమందికి నచ్చదు. అంటే అందరికీ నచ్చాలని రూల్ లేదు. కాకపోతే ఏంటంటే కనుక ఈ కోపం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అదొకటి చూసుకోండి. కోపాన్ని తగ్గించుకోండి. అందరితో ప్రేమతో మాట్లాడతారు, కాకపోతే కోపమే మధ్యలో డిస్టర్బ్ చేస్తుంది. అదొకటి మీరు గమనించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది, సిద్ధిస్తుందండి. అయితే వీళ్ళు ఉన్నారు కదా, ఈ వ్యక్తులు ఏంటంటే మీ స్నేహితులండి. నిజం చెప్పాలంటే కనుక వీళ్ళ వల్ల మీకు చాలా డిస్టర్బెన్స్ అవుతాయి. వీళ్ళ వల్ల మీరు ఏంటంటే కనుక మోసపోతారండి. కొన్ని పనుల పరంగా మీకు ఎంత నష్టం జరుగుతుందంటే మీరు అసలు అంచనా కూడా వేయలేరండి. అంత నష్టం ఏంటంటే కనుక మీకు ఇప్పుడు జరిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఎందుకు ఇలా జరుగుతుందండి మనం ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే కనుక పనుల పరంగా కొంచెం అంటే మీ ఫ్రెండ్స్ కావచ్చండి, మీ ఫ్రెండ్సే కావచ్చు, కాదు మీ ఫ్రెండ్సే ఏంటంటే కనుక ఈ పనులను చెడగొడతారు. వాళ్ళకి ఏంటంటే ముందే చెప్తారు, మీరు ముందే ఏంటంటే కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నేను ఈ పని చేస్తున్నాను, ఈ పని వల్ల నాకు లాభం కలుగుతుంది, ఈ పని వల్ల నేను ఏంటంటే కనుక సెట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పుకుంటారు. కాకపోతే ఏంటంటే కనుక వాళ్ళకి ఎలా ఉంటుందంటే నేను ముందే చెప్పాను కదా, ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడేవాళ్ళు మీ చుట్టూదా చాలా మంది ఉన్నారండి. అంటే ఒక అందరిలాగే ఉన్నారని చెప్పట్లేదు, కానీ ఒక 2-3 ఇలా ఉన్నారండి. ఏదైనా పని చేస్తుంటే అది చెడగొట్టడం, ఏదైనా పని చేస్తుంటే మిమ్మల్ని చూసి కుళ్ళుకోవటం, మీ మీద కుతంత్రాలు జరపటం, మీ ఫ్రెండ్స్తోనే ఏంటంటే కనుక మీ మీద లేనిపోనివి అంటే చెప్పటం, మీకు నెగిటివ్గా అంటే మిమ్మల్ని నెగిటివ్గా చూపించడం, మీ మీద నెగిటివిటీని ఎక్కువగా స్ప్రెడ్ చేయటం, ఇలాంటివి కొంతమంది చేస్తున్నారు. మీరు గమనించుకుంటున్నారో లేదో తెలియదు, కానీ వాళ్ళని మీరు దూరం పెట్టండి. వాళ్ళతో ఎలాంటి పర్సనల్ విషయాలను ఏంటంటే కనుక షేర్ చేసుకోకండి. దానివల్ల మీకు నష్టం తప్ప లాభం అయితే ఉండదనమాట. ఇప్పుడు కూడా మీకు ఏంటంటే ఒక ప్రాజెక్టు రూపంలో కావచ్చు, ఒక ధనం అంటే ధనపరంగా ఉండే కొన్ని పనులు చేస్తే కొంచెం డబ్బు వస్తుంది. ఆ డబ్బు వస్తే నేను లైఫ్లో అంటే నేను కొన్ని
విషయాలలో నేను సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకోని వాళ్ళకేంటంటే చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళేం చేస్తారంటే గనక తప్పుడు సమాచారం ఇచ్చి, తప్పు దారిన మిమ్మల్ని వెళ్ళమని చెప్పి, ఆ పనులను చెడగొట్టి మీకు నష్టం కలిగిస్తారు. కాబట్టి వాళ్ళతో ఎంతలుండాలో అంతలనే ఉండండి. అసలు చెప్పకండి, ఎవరికీ చెప్పకండి. మీ ఫ్యామిలీతో పంచుకోండి. అలానే కాక ఏంటంటే గనక మీకు తెలిసిన వాళ్ళతో అసలు చెప్పకండి. ఏది కూడా చెప్పుకోకూడదండి. ఎందుకంటే ఇవాళ రేపు కాలం ఎలా ఉంటుందంటే, మనం ఎదిగామనుకోండి చూసి ఓర్వలేని చాలా మంది ఉన్నారనమాట. అలానే కాకుండా ఏంటంటే గనక మనం ఎప్పుడు చెడిపోతామా, ఎప్పుడు పాడైపోతామా అన్నట్టుగా కాచుకొని కూర్చున్నారు. ముఖ్యంగా ఈ సింహరాశి వారికైతే చాలా శత్రువులు అయితే ఉన్నారండి. నిజం చెప్పాలంటే వాళ్ళ వల్ల మీరు చాలా సఫర్ అవుతున్నారు. కాబట్టి అదొకటి చూసుకుంటే మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్. ఇంకా ఈ 3 రోజులు కూడా బాగానే ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయండి. కొంచెం ఏంటంటే ఇబ్బందికరంగా ఉంటుంది. కంటతడి పెట్టే అవకాశం కూడా ఉంటుంది. సరిగ్గా నిద్ర పట్టగా, అన్నం అంటే జీర్ణం అవ్వగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అది కూడా చూసుకోండి. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పొచ్చు. అలానే ఏంటంటే మీరు ఎక్కువగా ఆలోచించకండి. ఆలోచించడం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతాయని చెప్పొచ్చు. కాబట్టి ఇక ఈ 3 రోజులు కూడా ఓవరాల్గా ఈ చిన్న చిన్న నియమాలు పాటించుకుంటూ చక్కగా లైఫ్ని లీడ్ చేయండి. అనుకున్నట్టుగా ఉంటుంది. కానీ ఇబ్బందులు అయితే తప్పవండి. తప్పకుండా ఏంటంటే కనుక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. ఇవి అంత పెద్దవి ఏం కాదు, చిన్న చిన్నవే. కాకపోతే ఏంటంటే కనుక ఈ చిన్న చిన్నవే చిరాకులు తెచ్చిపెట్టి మనిషిని ఇరిటేట్ చేసేసి ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఇబ్బందికరంగా మారుతాయన్నమాట. అవి చూసుకుంటే మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. ప్రయాణం చేసేటప్పుడు సీట్ బెల్ట్ వేసుకోండి, హెల్మెట్ పెట్టుకోండి. అలానే కాకుండా నల్లటి వస్త్రాలు ధరించి ఎక్కడికి వెళ్ళకండి. ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు, డబ్బుకు సంబంధించిన పని కోసం వెళ్ళేటప్పుడు తులసి మొక్క దగ్గర నమస్కారం చేసుకుని వెళ్ళండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీ ఇంట్లో ఆవు బొమ్మ ఉంటే ఆవుకు నమస్కారం చేసుకుని వెళ్ళండి. ఆ విధంగా కూడా మీరు వెళ్ళే పనులన్నీ కూడా జరిగి తీరుతాయి. మీరు వెళ్ళే పనులన్నీ కూడా ఏంటంటే కనుక సక్సెస్ అవుతాయి. ఇంకా అలానే ఏంటంటే మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు ఎవరిని తోడుగా తీసుకెళ్ళకండి. దానివల్ల కూడా కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి ఏంటంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరితో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడండి. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు ఏదైనా అంటే దాని మీద ఏంటంటే కనుక కోపం తెచ్చుకోకండి. అందరితో మీరు ప్రేమతో మాట్లాడతారు కాబట్టి ప్రేమతో ఏంటంటే కనుక మాట్లాడండి. మీరు కోపాన్ని తగ్గించుకుంటే అంతా కూడా బాగుంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి. ఇంకా